వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి మ్యాప్స్ ఇన్ పవర్ బిఐ. సో మనం ప్రీవియస్ క్లాసెస్లో బేసిక్ చార్ట్స్ని ఎలా డ్రా చేయాలి అండ్ డేటాని ఎలా వ్యూ చేయాలి అండ్ డేటాని సిఎస్వి ఫైల్లోకి ఎలా ఎక్స్పోర్ట్ చేయాలి అనే వాటి గురించి డిస్కస్ చేసాం. సో ఈరోజు మనం మ్యాప్స్ని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. The map is a kind of vision part of Power BI visualization software. Using this visual, we can show geographic based or location data values on respective areas of the map according to the location name. సో ఇక్కడ ఏమంటున్నాం, మనం మ్యాప్ని మనం క్రియేట్ చేయాలి అని అంటే మనకి సమ్ జియోగ్రాఫికల్ డేటా టైప్స్ అనేవి కావాలి. లైక్ ఎలా కంట్రీ, స్టేట్, సిటీ, పిన్ కోడ్, పోస్టల్ కోడ్, లాటిట్యూడ్, లాంగిట్యూడ్, ఇలాంటి డిఫరెంట్ జియోగ్రాఫికల్ డేటా టైప్స్ అనేవి మనకు కావాలి. సో ఈ రకంగా డిఫరెంట్ జియోగ్రాఫికల్ డేటా టైప్ని తీసుకొని మనం మ్యాప్స్ని క్రియేట్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం ప్రాక్టికల్గా చూద్దాం. సో ఇక్కడ ఏం చేశాను, నేను శాంపుల్ సూపర్ స్టోర్ ఫైల్ని లోడ్ చేశాను. సో మనకి తెలుసు డేటాని ఎలా లోడ్ చేయాలి అని. ఆల్రెడీ ఇక్కడ చూడండి, గెట్ డేటా అని క్లిక్ చేస్తే ఇక్కడ మనకి డిఫరెంట్ డేటా సోర్సెస్ అని కనిపిస్తాయి. సో అందులో నుంచి ఎక్సెల్ వర్క్ బుక్ నుంచి నేను సేమ్ శాంపుల్ సూపర్ స్టోర్ ఫైల్ని మనం ప్రీవియస్ క్లాసెస్లో ఎలా అయితే లోడ్ చేసామో సేమ్ అదే రకంగా నేను ఇక్కడ కూడా తీసుకున్నాను అదే ఫైల్ని. సో ఈ ఫైల్లో ఇలాంటి డిఫరెంట్ ఫీల్డ్స్ అనేటివి ఉన్నాయి. ఇలాంటివి లైక్ కంట్రీ, స్టేట్. సో మనకి మ్యాప్ చేయాలి అంటే ఇలాంటి జియోగ్రఫికల్ డేటా టైప్ అనేది కావాలి. సో అందుకని ఈ ఫైల్లో మనకి కంట్రీ, స్టేట్ ఇలాంటివి డిఫరెంట్ ఫీల్డ్స్ అనేటివి ఉన్నాయి. సో అందుకే నేను ఈ శాంపుల్ సూపర్ స్టోర్ ఫైల్ని తీసుకున్నాను. సో ఇప్పుడు విజువలైజేషన్స్లో నుంచి నేను ఇక్కడ చూడండి మ్యాప్ ఆప్షన్ కనిపిస్తుంది కదా. సో మ్యాప్ పైన క్లిక్ చేయండి. సో మనకి చూడండి మ్యాప్ అనేది వచ్చింది. సో ఇక్కడ మనకి డిఫరెంట్ ఫీల్డ్స్ అనేటివి కనిపిస్తున్నాయి. ఏంటి? లొకేషన్, లెజెండ్, లాటిట్యూడ్, లాంగిట్యూడ్, బబుల్ సైజ్, టూల్ టిప్స్. సో ఇలాంటి డిఫరెంట్ ఆప్షన్స్ అనేటివి మనకి కనిపిస్తున్నాయి. సో మనకి తెలుసు ఆర్డర్స్లో డిఫరెంట్ ఫీల్డ్స్ అనేటివి ఉంటాయి. సో మనం వీటిని ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుందాం. సో ఇక్కడ లొకేషన్ దగ్గర నేను స్టేట్ తీసుకుంటున్నాను. స్టేట్ని నేను ఇక్కడ లొకేషన్లో డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఏంటి? బబుల్ సైజ్. ఇక్కడ బబుల్ సైజ్లో నేను ఇక్కడ చూడండి మనకి ఇక్కడ వచ్చేసింది. స్టేట్స్ని యాడ్ చేయగానే మనకి ఇక్కడ డిఫరెంట్ స్టేట్స్ అనేటివి వచ్చాయి యూఎస్లో. సో ఇప్పుడు ఈ స్టేట్లో మనకి ప్రాఫిట్, సేల్స్ అనేది ఎంత ఉంది అనేది మనం మెయిన్గా చూడాలి. సో ఇక్కడ బబుల్ సైజ్ ఉంది కదా. సో ఇక్కడ నేను సమ్ ఆఫ్ సేల్స్ యాడ్ చేశాను. సో చూడండి ఇక్కడ మనకి ఏం కనిపిస్తుంది. ఫోకస్ మోడ్లో పెడతాను. ఇక్కడ బబుల్ సైజ్లో నేను సేల్స్ యాడ్ చేయగానే ఇక్కడ బబుల్స్ అనేటివి కొన్ని బిగ్ సైజ్లో ఉన్నాయి, కొన్ని స్మాల్ సైజ్లో వచ్చాయి. సో ఇవన్నీ డిఫరెంట్ స్టేట్స్ యూఎస్లో. సో ఈ హయ్యర్ అంటే ఇక్కడ మనకి బిగ్ సైజ్ బబుల్ ఉంటే ఏంటిది, అక్కడ హయ్యర్ సేల్స్ ఉంది అని అర్థం. లేదు ఇక్కడ చిన్నగా ఉన్నాయి, కొన్ని దగ్గర మనకి కొంచెం చిన్నగా వచ్చాయి బబుల్స్. సో అక్కడ సేల్స్ అనేది మనకి తక్కువగా ఉంది అని చెప్పొచ్చు. సో ఇప్పుడు మనం ఇక్కడ లెజెండ్ ప్లేస్లో మనము రీజన్ని కూడా యాడ్ చేయొచ్చు. రీజన్ని యాడ్ చేస్తే ఏమవుతుంది, మనకి 4 డిఫరెంట్ ఇప్పుడు చూడండి రీజన్ని మనం ఇక్కడ యాడ్ చేస్తే మనకి ఏమైంది, 4 డిఫరెంట్ రీజన్స్ అనేటివి వచ్చాయి. ఏంటి? సెంట్రల్, ఈస్ట్, సౌత్, వెస్ట్. సో ఇదంతా కూడా మనకి వెస్ట్, ఇదంతా కూడా సెంట్రల్, అండ్ ఇదంతా సౌత్ రీజియన్, ఇదంతా ఈస్ట్ రీజియన్. సో ఈ రకంగా మనకి 4 డిఫరెంట్ రీజియన్స్ అనేటివి వచ్చాయి. సో ఇప్పుడు చూడండి ఇక్కడ కాలిఫోర్నియా,
ఇక్కడ చూడండి, మనం ఆ బబుల్ దగ్గర మనం పెట్టినప్పుడు మనకి స్టేట్ కాలిఫోర్నియా అండ్ సమ్ ఆఫ్ సేల్స్ అనేది ఎంత ఉంది అని వచ్చింది, అండ్ ఏ రీజియన్ అనేది కూడా వచ్చింది మనకి. సో సమ్ ప్లేసెస్లో బబుల్ యొక్క సైజు స్మాల్ ఉంది అండ్ సమ్ ప్లేసెస్లో బబుల్ యొక్క సైజు బిగ్ ఉంది. బబుల్ సైజ్ అనేది చిన్నగా ఉంటే సేల్స్ అనేది లో ఉంది అని చెప్పొచ్చు, అండ్ బబుల్ సైజ్ అనేది బిగ్ ఉంటే సేల్స్ అనేది హయ్యర్ ఉంది అని చెప్పొచ్చు. సో ఈ రకంగా మనకి ఇప్పుడు యూఎస్లో మనకి డిఫరెంట్ స్టేట్స్లో సేల్స్ ఎలా ఉంది అనేది ఈ మ్యాప్ని చూస్తే మనకి అర్థమవుతుంది. సో ఈ రకంగా మనం సింపుల్గా మ్యాప్ని మనము డ్రా చేయొచ్చు. సో మనకి మెయిన్గా మ్యాప్ డ్రా చేయాలి అని అంటే మనకి డిఫరెంట్ జియోగ్రాఫికల్ డేటా టైప్స్ అనేటివి కావాలి. అవేంటివి? కంట్రీ, స్టేట్, పిన్ కోడ్, లాటిట్యూడ్, లాంగిట్యూడ్. సో బై యూజింగ్ జియోగ్రాఫికల్ డేటా టైప్ని యూజ్ చేసి మనము మ్యాప్స్ని క్రియేట్ చేయొచ్చు. సో ఈ క్లాస్ నేను మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. నెక్స్ట్ క్లాస్లో మనము ఫీల్డ్ మ్యాప్స్ అనేటివి ఎలా ఉంటాయో చూద్దాం. సో ఇది మామూలుగా సింపుల్గా మ్యాప్ని డ్రా చేయడం. సో నెక్స్ట్ క్లాస్లో ఫీల్డ్ మ్యాప్ని మనం ఎలా డ్రా చేయాలో చూద్దాం. సో థ్యాంక్ యూ.